వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్ గా మనం వింటూ ఉన్నాం కదా, గిలియన్ బారే సిండ్రోమ్ మహారాష్ట్రని ఒక కుదుపు కుదిపేసింది, ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటి? తెలంగాణలో కూడా కేసులు నమోదవుతున్నాయని చెప్తూ ఉన్నారు. మరి దీని లక్షణాలు ఏంటి, జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ట్రీట్మెంట్ ఏంటి? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఈస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. మాట్లాడుకున్నాం అప్పుడు మహారాష్ట్రలో వచ్చింది 60-70 కేసులు వచ్చాయండి. దాని తర్వాత తెలంగాణలో కూడా ఒక కేసు వచ్చిందని చెప్పారు. డాక్టర్ గారు ఏం చెప్తారండి? ఓవరాల్ గా ఇది ఒక అంటువ్యాధి లాగా అందరు భయపడుతూ ఉన్నారు. అంటువ్యాధి అన్నది అనుమానం. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఎవరో సౌమ్య స్వామినాథన్ గారని కోవిడ్ టైంలో ఆమె చాలా WHO ప్రపంచ ఆరోగ్య సంస్థలో హెల్త్ స్పెషలిస్ట్ గా ఉన్నారు. ఆమె ఒక మంచి మాట చెప్పారు దీని గురించే. ఏమని మిగతా ప్రజలు అవగాహన ఎక్కువైంది, భయపడ్డారు కోవిడ్ వచ్చిన తర్వాత. సోషల్ మీడియా కానీ, పేపర్లు కానీ, ప్రింట్ మీడియా కానీ ఎక్కడన్నా ఇదిగో అంటే ఇప్పుడు ఎక్కడో చైనాలో జలుబు వచ్చిందని ఇక్కడ తగ్గడం, అలాంటి పరిస్థితి మంచిది. అందువల్ల ఇప్పుడు ప్రజల్లో తొందర అయింది. ఏమిటిది ఇంకొక చిన్న తేడా ఏమిటంటే, సంవత్సరానికి పెద్ద పెద్ద హాస్పిటల్లోనే 1,00,000 జనాభాకి ఒక్క కేసు రావాలి. మనం చేసేసరికి 63 కేసులు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మరి 166, 167 అయిపోయినాయి ఒక్క పుణ్య ప్రాంతంలో. అది అందరినీ కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇలా జరిగింది? దాని గురించి పరిశోధనలు, దాని గురించి ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వాళ్ళు కూడా కలిసి చేస్తూ ఉన్నారు. చివరికి ఈరోజు సమాచారం ఏమిటంటే, అక్కడ మనం చెప్పుకున్న దయారి, కడక్వాసల, తిరుకత్వాడి అనే గ్రామాలకు ఈ మధ్య కాలంలో పూణే కార్పొరేషన్లో 23 గ్రామాలను కలిపారు. గ్రామాలను ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో కూడా GHMS ఎక్స్పెన్షన్ అవుతూ ఉంది, తప్పేం లేదు. ఇబ్బంది ఎలా ఏమిటి? కార్పొరేషన్ పెరగడం వల్ల పరిస్థితులు పెరిగే గ్రామాల్లో లేదు. ఈ గ్రామాలకు వస్తున్నటువంటి నీరు పక్కనే ఉన్న ఖాడక్వాసల డ్యామ్ అని, ఆ డ్యామ్ నుంచి వచ్చినటువంటి నీరు పరిశుద్ధమైన నీరు కాదు. ఇంకా ఈ ప్రాంతాల్లో, ఈ గ్రామాల్లో ఇప్పుడైతే కార్పొరేషన్ అయిపోయింది, పూణే కార్పొరేషన్లో ఎందుకు జరిగింది అని అంటే, ఇప్పుడు అక్కడ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ పెద్ద భూమి ఉందట ఎక్కడ పూణేలో. అంటే హైదరాబాద్, బెంగళూరు, బాంబే లాగా అయిపోయింది. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, IT హబ్బు. సో అందరి దృష్టి అక్కడ జరిగింది. భారతదేశంలోనే జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 18% రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ జరుగుతుందని నమ్మండి. మరి అంతవరకు కార్పొరేషన్ పెంచారు, సంతోషమే. గ్రామాలకి కనీస సౌకర్యాలు ఏది? నీరు కానీ, సీవేజ్ డిస్పోజల్ అంటే మురికి నీరు ఉంది, మరిన్ని పదార్థాలు ఉంటాయి, అవన్నీ డిస్పోజల్ కానీ, ఓపెన్ స్పేస్, ఒక చిన్న పార్క్ అంటూ లేదని. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏ సిటీలో, ఏ నగరం, ఎక్కడైనా కానీ ఇలాగ తొందరగా చేసి కానీ కనీస సౌకర్యం లేకపోతే ఇబ్బంది వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అక్కడ జరిగింది ఏమిటి? ఆ వాటర్ వస్తూ ఉంది. వాటర్ శాంపిలింగ్ చేస్తే ఆ శాంపుల్స్లో పర్టికులర్గా ఈ నీరు నుంచి వాటర్ తీసుకుంటున్నారు వాళ్ళు, బోర్వెల్స్. దానికి ఎక్కడ క్లోరినేషన్? ఒకసారి జరిగితే ఏమొస్తుంది? ఫిల్టరింగ్ లేదు. అలాగే RO ఫిల్టర్ ఉంటుంది, RO అంటే రివర్స్ ఆస్మోసిస్ అని, అందులో కూడా శాంపుల్స్ పాజిటివ్ వచ్చాయి. సరిగ్గా అవడం లేదు. అంటే ఇవన్నిట్లో కూడా వచ్చినది ఏంటంటే కాంపైలో బ్యాక్టీరియా జెజినై. సో చివరికి తేల్చింది ఏంటంటే వాటర్ పారిశుధ్యంగా లేకపోవడం వల్ల. ఇంకా తెలిసిన వివరాలు ఏంటి? ఇప్పుడు వాటర్ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఏదైతే మురికి నీరు వెళ్ళే సీవేజ్ వాటర్స్ అంటాం, ఆ పైపు పక్కన ఉంటే ఎంతండి? ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్మిషన్ అవుతుంది. శాస్త్ర ప్రకారం అసలు అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ ప్రకారం దీనికి దానికి 10 అడుగుల దూరం ఉండాలి. అలాగే సెప్టిక్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, దగ్గర ఉంటే జరుగుతుంది అక్కడ. అది అందువల్ల ఏమిటంటే కనీస సౌకర్యాలు కల్పించడం అన్నది అందరికీ కూడా, అక్కడ పూణే కార్పొరేషన్ వారిని నిందించడానికి కాదు, ఎక్కడెక్కడైతే పట్టణాలు వ్యాప్తి చెందుతున్నాయో అక్కడ అన్నిటి దగ్గర కూడా ఇలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. మామూలుగా శాస్త్ర ప్రకారం, మెడికల్ లిటరేచర్ ప్రకారం ఏంటంటే 30 నుంచి 50 కేసులు వస్తాయి, అవుట్ బ్రేక్ అంటారు. అంటే ఒక ప్రాంతంలో ఒకేసారి ఎక్కువ కేసులు వచ్చాయి. మరి ఇక్కడ 166 వచ్చాయి. అందువల్ల ప్రస్తుతానికి నిన్న ఒక 3 కేసులు. ఒక అదృష్టం ఏమిటంటే ఈ ట్రెండ్ ఇప్పుడు డౌన్వర్డ్ ట్రెండ్ అయ్యి, అంటే రికవర్ అయ్యి ఉన్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇంకా ఒక 20 మంది ఇంకా మెంటల్ మీద ఉన్నారు. ఇది దేని మీద ఉంటుందంటే, ఇంకొక చిన్న ఇది ఎన్హాన్స్ బెంగళూరు వాళ్ళ స్టడీ ఏం చెప్తుందంటే, ఏదైతే కంపెనీలో బ్యాక్టీరియా జెజినై నుంచి ఎవరికైతే ఇన్ఫెక్షన్ వస్తుందో వాళ్ళలో రికవరీ స్లో ఉంటుంది. నరంలో ఒక ముఖ్యమైన భాగం ఉంటుంది, యాక్సాన్.
బాడీ ఉంటుంది, ఏదైతే న్యూరాన్లో బాడీ, యాక్సాన్, డెండ్రైట్స్ అని ఉంటాయి. ఈ యాక్సాన్ అన్నది మిగతా అన్నిటికీ సమాచారం, అంటే ఏది మెదడు నుంచి మిగతా భాగాలకి అన్నిటికీ సమాచారాన్ని అందవేసేటువంటి ఒక ఛానల్. దాంట్లో ప్రాబ్లం అవుతుంది. అది ఉండేసరికి రికవరీ చాలా స్లో ఉంటుంది. అందువల్ల ఏమిటి, ఇప్పుడు ఇంకా కొంత ఈ సమాచారం ఏమొస్తుంది అని అంటే కాంపిలోబాక్టర్ జజునకి వాళ్ళ ఇబ్బంది వచ్చింది, దానికోసం నిర్ధారణ అయింది. ఇప్పుడు వాటర్ కోసం ఫుల్ టైమ్గా WHO అందరూ పనిచేస్తూ ఉన్నారు. కానీ జరగాల్సినటువంటి డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదా. అదే కాకుండా ఇంకొక వడ్డీ అనుకోకుండా అదే సమయంలో జరిగింది ఏమిటంటే ఒక 13-14 కేసులు వెస్ట్ బెంగాల్లో, కొన్ని కేసులు మన అస్సాంలో, హైదరాబాద్లో ఒక కేసు. నిన్న అసలు ఏమిటి, ఒక 31వ తారీఖు జనవరిలో అడ్మిట్ అయిన ఒక పేషెంట్ చెన్నైలో మరణించాడు. ఆ టెస్టులు చేస్తే చనిపోయిన తర్వాత ఆ టెస్టుల రిపోర్ట్ వస్తే అది కూడా గిల్లెన్ బారీ సిండ్రోమ్. అంటే ఏమిటి, అక్కడ ఉత్తరాన సరే ఒక్క ప్రాంతం లేదు, పశ్చిమంలో పూణే ప్రాంతం, తూర్పులో కలకత్తా ప్రాంతం వెస్ట్ బెంగాల్, ఈశాన్యంలో అస్సాం, సౌత్లో చెన్నై, హైదరాబాద్. ఒక్కొక్క కేసు వచ్చినా కానీ అందువల్ల ఇదేమిటి కోవిడ్ లాగా ఇదేమన్నా కానీ అయిపోతుందా? దయచేసి అందరూ గమనించండి, గిల్లెన్ బారీ సిండ్రోమ్ అంటువ్యాధి కాదు. అయితే ఈ గిల్లెన్ బారీ సిండ్రోమ్ రావడానికి కారణమైనటువంటి కాంపిలోబాక్టర్ జజునై వల్ల వచ్చేది ఏమిటి, గ్యాస్ట్రోఎంటరైటిస్, లూజ్ మోషన్స్, పొట్ట నొప్పి, విరోచనాలు, నేల విరోచనాలు. ఇది దీనివల్ల ఒక్కొక్క ప్రాంతానికి నీరు కానీ సరిగా లేకపోయినట్టయితే ఇక్కడ ఒక ఫుడ్ సేఫ్టీ అని ఒక మాట వచ్చిందండి. ఫుడ్ సేఫ్టీ అంటే ఏమిటి, ఇప్పుడు ఎవరో వీధుల్లో పాపం వెండర్స్ అమ్ముతూ ఉంటారు, వాళ్ళ జీవనోపాధి. వాళ్ళు ఎంత శుభ్రమైన నీరు వాడుతున్నారు, స్టోరింగ్ ఫుడ్ని ఎక్కడంత చక్కగా దాస్తున్నారు, వాళ్ళకి ఏది సరైన టెంపరేచర్లో ఎక్కడన్నా కానీ రిఫ్రిజిరేటర్ సౌకర్యం ఉందా, లేదు కదా. తర్వాత ఎక్కడో మూల డింగి ప్లేస్ అంతా డర్టీగా ఉండేటువంటి ఏరియాలో బండి పెడతారు. జంక్ ఫుడ్ కాబట్టి అందరికీ టేస్టీగా అనిపిస్తుంది, పిల్లలు మామూలు డైలీ వేజ్ వర్కర్స్ అప్పటికప్పుడు భోజనం చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా దానికి ప్రాబ్లంకి లోన్ అవ్వడానికి ఆస్కారం. ఇప్పుడు అందరి దృష్టి ఏమిటంటే ఇప్పుడు లక్కీగా డౌన్వర్డ్ ట్రెండ్ అయినా సంతోషమే. ఇప్పుడు రికవరీ బాగానే ఉంటుంది 90%, కానీ రికవరీ స్లో ఎవరిలో ఉంటుందండి, ఎవరైతే ఒక ఫాస్ట్గా వచ్చింది తొందరగా ర్యాపిడ్గా, అంటే ఇలా మొదలై ఇబ్బంది ఫటాఫట్. అంటే ఏమిటి, కాళ్ళలో 2 వైపులా. ఇదేంటి మళ్ళీ జబ్బుకి లక్షణం ఇంట్రెస్టింగ్ ఏమిటి, 2 వైపులా కాళ్ళు ఒకేలా వస్తుంది, సిమెట్రిక్. నెమ్మది కాళ్ళు చేతులు తిమ్మిలాగా మొదలై ముందు చెప్పుకున్నట్టుగా. ఆ తర్వాత అసెండింగ్, అక్కడ నుంచి నడుము విభాగం, ఇక్కడ ఇంటర్కోస్టల్ మజిల్స్, గాలి తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి కండరాలు మెడ, అలాగే ఫేస్. ఎప్పుడైతే గాలి తీసుకునేటువంటి కండరాలు ఎఫెక్ట్ అవుతాయో, తొందరగా వెంటిలేటర్ మీద వెళ్తారో వాళ్ళు రికవరీ స్లో ఉంటారు. అది కూడా వెంటిలేటర్ మీద ఎన్ని రోజులు ఉంటే రికవరీ అనేది అంత స్లో ఉంటారు. ఇది అందరూ గమనించాలి. అంటే ఇప్పుడు ఎక్కడేమిటి భయపెట్టడానికి కాదు, కానీ ఒకవేళ కేసులు తగ్గాయి సంతోషమే, తర్వాత రికవరీ కదా ఎక్స్పెక్ట్ చేసేది. దానికోసం మందుల కోసం చేసినట్టయితే మనం ఇంతకుముందు ఆల్రెడీ ఇమ్యునోగ్లోబులిన్ కానీ లేకపోతే ప్లాస్మా ఫెరిసిస్, ప్రతిదీ కూడా దాని చిన్న కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. రికవరీ గురించే కాకుండా రిలాప్స్ అన్నది ఇది ఒక సూచన, హెచ్చరిక కాదు, సూచన. అంటే ఏమిటి, బాగా రికవర్ అయిపోయారు అనుకుంటాం, మళ్ళీ ఒక 3 వారాల్లో 2 వారాలు వస్తే అది వస్తుందట 10%. అలాంటప్పుడు మొదటిసారి ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు IVIG-గా లేకపోతే ప్లాస్మా ఎక్స్చేంజ్గా దేనికైతే వాళ్ళు బాగా రికవర్ అయి చేశారో దానికి అదే రకం వైద్యం చేయాలి అని. ఒక్కొక్కసారి వచ్చి ఇబ్బంది ఇంకా నెలలు కూడా ఉంటుంది, క్రానిక్. ఏదైతే ఇప్పుడు గిల్లెన్ బారీ సిండ్రోమ్ అని ఎక్యూట్ అంటాం, అలా వచ్చి టకా మొదలైంది, అలా ఉంటుంది కొన్నాళ్ళు. దానికి ఒక్కోసారి కార్టికోస్టెరాయిడ్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా గిల్లెన్ బారీ సిండ్రోమ్లో కార్టికోస్టెరాయిడ్కి పాత్ర లేదు, ఇస్తే ఇమ్యునోగ్లోబులిన్ కానీ లేకపోతే ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ. ఇమ్యూనిటీలో తక్కువైంది. ఇమ్యూనిటీ జరిగింది ఏమిటంటే, ఇమ్యూన్ వ్యవస్థ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికైనా గొంతుకులో నొప్పి వచ్చింది, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చింది, గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చింది, దాన్ని ఎదుర్కోవడానికి మన శరీరంలో ఉండేటువంటి ఇమ్యూనో వ్యవస్థ రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, ఎక్కడైతే వైరస్ ఉందో అక్కడికో లేకపోతే బ్యాక్టీరియా అక్కడికి వెళ్ళి వాటిని ఎదుర్కొని దాన్ని క్లియర్ చేసేస్తుంది. కొంతమందిలో ఎందుకు అని కారణం ఎవరు చెప్పలేదు, అందరూ రాదు. కొంతమందిలో ఈ యాంటీబాడీస్ అక్కడ బ్యాక్టీరియా వైరస్ని వదిలేసి తన శరీరంలో ఉండేటువంటి నరాల మీద, ఏదైతే వెన్నుపూసల నుంచి కాళ్ళకి చేతులకు వచ్చే పెరిఫరల్ నర్వ్స్ మీద ఉండే పొర,
మైలీన్ దాని మీద ఇబ్బంది. అందుకనే దీన్ని ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటున్నారు. అంటువ్యాధి అయితే కానే కాదు. రిలాప్స్ అన్నది కొంత శాతం అయితే ఉంది. అదే కాకుండా మెయిన్ ఏమిటి, దీని వలన వచ్చేటువంటి ట్రీట్మెంట్లో ఇంకా మిగతా విషయాలు ఒక్క ఐబీజీ దాంతో ఆగిపోకుండా మనం చెప్పుకున్నాం, ఒకసారి బీపీ తక్కువైపోతుంది, బీపీ పెరుగుతుంది, ఇలాగ హార్ట్ బీట్ ఏదో ఇరెగ్యులర్ అవుతుంది, పేస్ మేకర్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. బీపీ తక్కువ అయితే దానికోసం ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, బీపీ ఎక్కువైతే బీపీ తగ్గించడానికి మందులు కానీ, ఇలాంటివి కూడా చేయాలి. సరే పేషెంట్ ఇంటికి వెళ్ళాడు, మెయిన్ అన్నిటికంటే ముఖ్యమైనది ఫిజియోథెరపీ. అది మిస్ అయితే పేషెంట్ అలాగే ఉండిపోతాడు. ముందు అయితే కాలు ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ చేయడం, నెమ్మదిగా వాళ్ళు మొబిలైజ్ చేయడం, ఇది చాలా ముఖ్యం. లేకపోతే బెటర్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎన్నో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఏమిటి, మామూలుగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ హెమరేజ్ కానీ, ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్, సోడియం పొటాషియం ఇలాంటి లవణాలను తక్కువైపోతూ ఉంటాయి. పల్మనరీ ఎంబోలిజం అలా ఉండేసరికి కాళ్ళలో రక్తనాళాలు బ్లాక్ అయిపోయి ముందుకి లేకపోతే బ్రెయిన్కి దాని ఇబ్బంది పడుతూ ఉంటుంది. మోషన్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, దానివల్ల పొట్ట ఉపరంగా అయిపోవడం, దానిలో పెర్ఫరేషన్ రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అదృష్టవశాత్తు యూరిన్లో ఇన్ఫెక్షన్ అనేది రావడానికి తక్కువ శాతం, ఎందుకంటే 10 మందికి యూరిన్లో ఇది రిటెన్షన్ రావడం, క్యాథెటర్ వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకని ఈ కాంప్లికేషన్లు అన్నది అప్పటికప్పుడు దానికి నివారణ చేస్తూ ఉంటేనే పేషెంట్ రికవర్ అనేది బాగుంటూ ఉంటుంది. ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమైన భాగం. అందరూ కూడా మందులు ఆగిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయినట్టయితే పూర్తిగా రికవర్ కాదు. సో ఈ స్టెప్స్ అన్నీ ఉన్నాయి. బీపీ కానీ అక్కడ హాస్పిటల్లో ఉండగా తక్కువ ఉన్నట్టయితే బీపీ పెరగడానికి, బీపీ ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని తగ్గడానికి, గుండె కొట్టుకోవడం కానీ ఇర్రెగ్యులర్గా ఉంటుంది దానికోసం. అందుకని ఇది ఒక ఇన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అవసరం, అన్ని సౌకర్యాలు ఉండేటువంటి ఒక పెద్ద హాస్పిటల్ అవసరం. ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి కేసులు ఎన్ని చూసారు డాక్టర్? చూస్తూ ఉంటాం. అది అదే కదా, ఇది ఎప్పుడు 1919 నుంచి ఉన్న వ్యాధి అండి. ఇది ఏదో కొత్త వ్యాధి కాదు. అయితే ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఒకేసారి ఒకే ప్రాంతంలో ఇన్ని కేసులు రావడం వల్ల, అది కూడా కోవిడ్ జరిగినటువంటి ఒక 3 సంవత్సరాల లోపల వచ్చేసరికి ప్రజల్లో ఆందోళన, భయం కావడం సాధ్యం. ఇంకొక మాట చెప్తాను, ఇప్పుడు మామూలుగా అందరూ అనుకుంటాం సంపన్న దేశం ఇంగ్లాండ్. మరి ఇంగ్లాండ్లో 1500 కేసులు ప్రతి సంవత్సరం వస్తాయట. అదే కాకుండా ఇప్పుడు లెక్కబట్టి మనం 1 లక్ష పాపులేషన్కి ఒక కేసు వస్తుంది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మహారాష్ట్ర తీసుకోండి, మహారాష్ట్ర 140 మిలియన్లట. అంటే ఎన్ని కేసులు రావాలండి? 2800 సంవత్సరంలో. అది నార్మల్, జనవరిలో వచ్చింది, ఇంకా 9వ తారీఖు రానే లేదు. ఈ లోపలే 167, 170 వరకు వచ్చేసే కేసులు అని ఒక భయం ప్రజల్లో. అయితే దీనికి చర్యలను తీసుకున్నారు, నీరు పారిశుద్ధ్యం చేస్తున్నారు, పరిశుద్ధమైనటువంటి వాటర్ సప్లై చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పూణే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాని ఫలితాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే రికవరీ అనేది చాలా బాగుంది, ఎక్కువ మంది డిశ్చార్జ్ అవుతున్నారు, వెంటిలేటర్ మీద ఉండే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అయితే దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే అర్బన్ ప్లానింగ్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. నగర వ్యాప్తి అన్నది ఒక అయినట్టయితే ప్లానింగ్ అన్నది, దానికి వాటర్ సప్లై ఉందా, ఈ మలిన పదార్థాల డిస్పోజల్ కోసం సెపరేట్గా పైపులు ఉన్నాయా, ఇది కానీ ఎక్కడెక్కడైతే లోపిస్తుందో ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంది. ఇది ఒక గుణపాఠం మనందరికీ. జాగ్రత్తలు అయితే తీసుకోవాలి డాక్టర్ గారు. మీరు అన్నట్లుగా కోవిడ్ నిబంధనలు పాటించకపోయినా మనం శుభ్రంగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. కోవిడ్ లో ఇవన్నీ ఏమిటంటే, ఇంకొకటి ఏమిటంటే, ఇది ప్రభుత్వం వారు ఇది కూడా ఆలోచించాలి. ఫ్లెక్సీలు పెట్టి ఎక్కడెక్కడితే ప్రాంతంలో స్పాట్ మ్యాప్ అని ఒకటి ఉంది, WHO వాళ్ళు ఇచ్చింది. అంటే ఈ ప్రాంతంలో ఇన్ని కేసులు ఉన్నాయి, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు ప్రమాదం ఎక్కువ జరిగే ఏరియా, జాగ్రత్తగా ఉండండి అని చూస్తుంటాం కదా. ఆ ప్రాంతంలో పెట్టాలి. అక్కడ వాటర్ తాగే ఉండదు, వేడి నీళ్ళే తాగండి, మీరు తీసుకునే కూరగాయలు ఏదో లేదంటే పళ్ళు 2 సార్లు కడగండి, చికెన్ నాన్ వెజిటేరియన్ తినే అలవాటు ఉన్నట్టయితే దాన్ని 75 డిగ్రీ సెంటిగ్రేడ్లో చేయండి, మీరు వాడే పాత్రలు ఇంకొకరితో షేర్ చేసుకోకండి, మీరు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత లేదు అంటే మీరు భోజనం చేసే ముందు చక్కగా సబ్బుతో కడుక్కోండి అని ఇలాంటి జాగ్రత్తలు ఉన్నాయి. అదే డాక్టర్ గారు, డాక్టర్లు జనరల్ గానే జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఈ జాగ్రత్తల్ని ఓసిడి అనుకుని చాలా మంది జోకులు వేసుకుంటున్న వాళ్ళు కూడా మనం చూసాం. కానీ లోపం వల్లే వచ్చింది. ఖచ్చితంగా డాక్టర్ చాలా చక్కగా చెప్పారండి. గిలియన్ బారే సిండ్రోమ్ ఇదేం కొత్తది కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా కేసులు నమోదు. అందువల్ల ఇబ్బంది, ప్రమాదం. గత 25 రోజుల నుంచి అందరి నోట్లో నానుతున్నటువంటి పేరు గిలియన్ బారే సిండ్రోమ్.
జాగ్రత్తలు తీసుకోవాలి, అందరూ హెల్దీగా ఉండాలి. సో హైజీన్ పాటించాలండి. చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. అవుట్ సైడ్ ఫుడ్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. చేయాలి. వాటర్ తీసుకునేటప్పుడైతే జాగ్రత్తలు అయితే ఇప్పుడు మామూలుగా అందరు ఇస్తున్నటువంటి సలహా కూడా ఏమిటంటే ఈ టైంలో ముఖ్యంగా అవుట్ సైడ్ ఫుడ్ అన్నది వదిలేయడం బెటర్, తీసుకునేటప్పుడు వేడి నీళ్ళు చేసుకొని వేడి నీళ్ళు వాడడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది రాకుండా ఉంటుంది. గిలియన్ బారే సిండ్రోమ్ అనే కాదు, జనరల్ గా కూడా బయట ఫుడ్ తీసుకోకూడదు అనేది ఒక అసలు అంటే వచ్చేసింది. ఇప్పుడు దానికి ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, డైలీ వేజర్ రోజువారీ కూలీలు ఉన్నారు, అనేది నుంచి తీసుకెళ్ళడానికి దీనికి భోజనంకి అవన్నీ కష్టం కదండి. అదే కాకుండా ఈ జంక్ ఫుడ్ అనేది ఒక పెద్ద అట్రాక్షన్ అండి, పెద్ద ఎడిక్షన్. మనం ఒకసారి చేసాం దాని మీద వీడియో. అయ్యో అది తినలేదు, అది తినలేదు, దాంట్లో taste చేయలేదా? ఉండేటువంటి సాల్ట్, ఆ షుగర్, ఆయిల్ వల్ల ఎంత రుచిగా ఉంటుందంటే అది ఒక ఎడిక్షన్ అంట. సాయంకాలం అయ్యేసరికి దాని దగ్గరికి మనసు లాగుతుంది. అవును. నాకు కూడా బ్రౌనీ తినే అలవాటు ఉంది డాక్టర్ గారు. ఆ బ్రౌనీ కోసమే అటు వెళ్తే బ్రౌనీ తినాలి. అందుకని అది ఏమిటంటే అది అందరికి ఎవరు పైసలు ఉన్నవాళ్ళు లేరని కాదు అక్కడ ఇష్యూ. ఆ అట్రాక్షన్, ఆ జంక్ ఫుడ్ లో ఉన్నటువంటి ఒక ఎడిక్షన్ గుణం అది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. ఏదైనా కొంచెం ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి, కాళ్ళల్లో లాగులు ఉన్నట్లుగా, నొప్పులు వస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి, తిమ్మిరిలో నొప్పులు వచ్చి ఈ మధ్య కాలంలో 2 వారాల ముందు ఏది లూజ్ మోషన్స్ లాగా అయిందో వచ్చింది, మీకు గిలెన్ బారిని భయపడడం కాదు కానీ డాక్టర్ని సంపాదించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆ టైంలో కానీ వైద్యం కానీ సరిగ్గా డయాగ్నోస్ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఎవరైతే వెంటిలేటర్ వరకు వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే రికవరీ అంత బాగా లేదు. ఇన్ఫర్మేషన్ అండి. నమస్కారం.